హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి వాళ్ళ జాతీయ జెండా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకు, యావత్ భారతదేశ ప్రజలందరికీ నా ప్రత్యేకంగా మీకు ఈ జాతీయ జెండా అంటే రిపబ్లిక్ డే విషయం తెలియజేస్తున్నాను. అయితే ఇవాళ ఈ వీడియోలో మనకు బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి ఒక టాపిక్ వచ్చింది ఫార్మర్స్ గురించి. పిఎం కిసాన్ పేమెంట్ ఏ రోజు పడతాయి, ఎప్పుడు పడతాయని చాలా మంది ఆలోచించారు. ఆ తేదీని కూడా ఫిక్స్ చేశారు. ఆ పిఎం కిసాన్ డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలి, మరి ఏ తేదీన ఆ పిఎం కిసాన్ పేమెంట్ వస్తున్నాయి, ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్. సో ఫ్రెండ్స్, మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ ఆల్రెడీ ప్రతి విడతలో ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు, అంటే ప్రతి విడతలో 2,000 రూపాయలు చొప్పున ఇలా 3 విడతలో 6,000 ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఆ పేమెంట్ ని 10,000 చేసింది. అంటే మనకి ఎన్ని రావాలి? ప్రతి విడతలో 2,500 అని 2,500 రూపాయలు వస్తాయి. ఇది మాత్రం నిజం. ఫిబ్రవరి 1న ఈ అకౌంట్ అంటే పేమెంట్ అనేది మీ అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయి. ఇక మిగతా వాళ్ళకి చాలా మందికి వస్తలేదు. ఎవరికి బేస్ చేసి ప్రభుత్వం ఇస్తుంది, రకరకాల మీకు సమస్యలు రావచ్చు. వన్స్ మీ దగ్గర ల్యాండ్ పాస్బుక్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ అండ్ పాన్ కార్డ్, తర్వాత లింకప్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్ కనుక వన్స్ మీరు అప్డేట్ చేయించుకుంటే తప్పకుండా మీ ఖాతాలో కూడా ఈ 10,000 రూపాయలు పిఎం కిసాన్ సంబంధించి ఈ 19th ఇన్స్టాల్మెంట్ లో డీటెయిల్గా వస్తాయి. ఇక ఈ పిఎం కిసాన్ స్కీమ్ సంబంధించి గైడ్ లైన్స్ ఏంటి, మార్గదర్శకాలు ఏంటి, ఆ రూల్స్ ని ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ఎలా ఎంటర్ కావాలి, ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాను. ఈ వీడియో ఏమాత్రం నచ్చినా, మీకు వచ్చినటువంటి డౌట్స్ కావచ్చు, సలహాలు కావచ్చు, సందేహాలు కావచ్చు తెలియజేస్తూ చిన్నగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మరొకండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. జై హింద్, జై ఇండియా.